వారు నా ఆలోచనలను దొంగలించారంటే దాని అర్థం వారికి సొంతగా ఆలోచించే శక్తి లేదని. నేటి శాస్త్రవేత్తలు స్పష్టంగా కాకుండా లోతుగా ఆలోచిస్తున్నారు. స్పష్టంగా ఆలోచించటానికి తెలివుండాలి. లోతుగా పిచ్చివాడు కూడా ఆలోచిస్తాడు. మీ ద్వేషాన్ని విద్యుత్గా మార్చగలిగితే అది ప్రపంచం మొత్తాన్ని వెలిగించటానికి సరిపోతుంది. జీవితం అనేది ఒక పరిష్కరించలేని సమీకరణంగా మిగిలిపోతుంది. కానీ దానిలో తెలిసిన కారకాలు చాలా ఉంటాయి. ఒకడు దేవుడని పిలుస్తాడు, మరొకడు భౌతిక శాస్త్ర నియమాలంటాడు. అంతే తేడా. దేశాలు, జాతులు వస్తూ పోతాయి, కానీ మానవులు ఎప్పటికీ ఉండిపోతారు. చాలామంది బయటి ప్రపంచం యొక్క ఆలోచనలో మునిగిపోతారు. వారు తమలో తాము ఏమి జరుగుతుందో పూర్తిగా విస్మరిస్తారు. ఆవిష్కర్తలకు వివాహ జీవితానికి సమయం ఉండదు. గొప్ప లక్షణాలు, గొప్ప అవకాశాలు పుడతాయి. మనమంతా ఒక్కటే. అహం, నమ్మకాలు, భయాలు మాత్రమే మనల్ని వేరు చేస్తాయి. జ్ఞానవంతుడు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే పుస్తకాలకు, భార్యకు ఎవరు సమానంగా సేవ చేయలేరు. వృద్ధాప్యంలో సెక్స్ మానుకో. మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో కొడుకును ఎత్తుకుంటే బాగుండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.